స్పానిష్ ఆమ్లెట్ తినుంటారు, కానీ స్పానిష్ దోశ తిన్నారా? చాలా బాగుంటుంది. ఒక పెద్ద సైజు ఉల్లగడ్డ తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని ఒక 4 కోడిగుడ్లు కొట్టి వేసుకొని బాగా లూజుగా అయ్యే వరకు గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి. బండలు పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డలు అలాగే ఉల్లగడ్డలను కూడా వేసేసి ఒక రవ్వ పసుపు ఉప్పు వేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్లో కొద్దిగా కారం వేసి అలాగే ఫ్రై చేసుకున్న ఉల్లగడ్డలు ఎర్రగడ్డలు అలాగే కొత్తిమీర పిండి అయితే 4 గరిటెలు వేసుకోవాలి. ఎన్ని కోడిగుడ్లు తీసుకుంటే అన్ని గరిటెలు దోసపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి దోశలు వేసుకుంటే స్పానిష్ దోశ రెడీ అయిపోయింది. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.